వికారాబాద్ జిల్లా సంత్ సేవాలాల్ మహారాజ్ ఇచ్చిన బోధనలో ఆచరణలో పాటిస్తూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమాజంలో సంచార జాతులుగా ఉండే బంజారాలను చైతన్యపరచడంలో సేవాలాల్ కీలక పాత్ర పోషించారన్నారు. జంతుబల నిషేధాన్ని ప్రచారం చేసిన గొప్ప అహింసావాదాన్ని, గోవు యొక్క ప్రాధాన్యతను గురించి వాటిని కాపాడే దిశగా కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డిఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డిఆర్డీఓ శ్రీనివాస్, లీడ్ బ్యాక్ మేనేజర్ యాదగిరితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేరే కులాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి మనం కలిసి పని చేస్తాము. అది మనం ఇప్పుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మాట్లాడాలి అయితే నాకు వారు ఆదివాసీ తక్కువగా జైన్ ఎక్కువ అనిపిస్తున్నారు. బికాజ్ మేము కూడా ఇప్పుడు జైన్స్ కూడా ఇప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు తినాము అంటే అహింసావాది ఉంటాము. అంటే మన లాస్ట్ గాడ్ ఎవరు ఉండేది, లార్డ్ మహావీర్ ఉండేది, వాళ్ళు కూడా అదే అనేది జీవాడ్ జీయరు, మీరు బతకాలి, వేరే వాళ్ళని కూడా బతికినేవాళ్ళు, ఎవరికి చంపకూడదు, హింస చేయకూడదు. సో టికెట్ గారు చెప్పిన ప్రకారం తాపం లేరు. సో మేబీ జైన్ కూడా రావచ్చు, మనకి తెలియదు, అలాగే కూడా నమ్మి మనం చేయవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆదర్శంగా జీవనం శైలి ఒకవేళ చూస్తే మనం అందరూ కూడా ఇప్పుడు పాటిస్తే మన ఏరియాస్ ఆఫ్ వర్కింగ్ మనం ఇంకా ముందుగానే పోతాం. బికాస్ ఎప్పుడైనా ఇండియా అలాగే ఉంటుంది, దట్ మనం ఎవరికి హర్ట్ చేయకూడదు, మన పని చేయాలి, వాళ్ళ పని చేస్తే అప్పుడు మనం బికాస్ మన కంట్రీలో ఎప్పుడైనా చాలా ఎక్కువ ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. అంటే ఎకానమిక్స్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది, ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. బికాస్ వీఆర్ వెరీ డైవర్స్ కంట్రీ అనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఆఫ్ వేస్ ఆఫ్ లివింగ్ చూస్తే అలాగే వస్తుంది. సో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన ఈ రోజు అంతా మనం ఒక